మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా, ఆరాధన బట్టి చెప్పడన్న సాక్ష్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం. నీ వాక్యం ద్వారా నాతో అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడండి. అయ్యా, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారితో మీరు మాట్లాడండి, వారిని బలపరచండి. నీ వాక్యం బలపరిచేది, నీ వాక్యం స్వస్థపరిచేది, నీ వాక్యం చుంటితేనే దారుల కంటే మధురమైనది నీ వాక్యం. అయ్యా, నీ వాక్యము ద్వారా నన్ను మా అందరినీ కూడా మీరు బలపరిచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటారని యేసు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. పిల్లలు ఇద్దరుంటే దూరంగా కూర్చోబెట్టండి. అటు ఇటు తిరగనమ్మాకండి. ఎవరు కూడా సౌండ్ చేయొద్దు. చాలా నిశ్శబ్దంగా ఉందాం. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి మన సబ్జెక్ట్ మీరే చెప్పండి. ఏంటమ్మా ఒకళ్ళిద్దరు చెప్తున్నారండి, అందరూ చెప్పండి అమ్మా. జ్ఞానేంద్రియాలు అనే అంశంలో నుంచి 2 మాటలు పూర్తి చేశాం. ఏంటా మాటలు? 1 కన్ను, 2 చెవి, 3 ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశంలో జ్ఞానేంద్రియాలు అనే అంశంలో నుంచి 3వ మాట ఏంటంటే, పార్ట్స్ ఉంటాయండి. నాలుక గురించి కొన్ని వారాలు చెప్తాను. ఎన్ని వారాలు చెప్తాను నాకు తెలియదు. చెవి గురించి కూడా ఇంచుమించు 10 వారాల దాకా చెప్పాను కదా. పార్ట్ 1, పార్ట్ 2 అలా రాసుకోండి. కానీ సబ్జెక్ట్ మాత్రం జ్ఞానేంద్రియాలు అనేది మాత్రం మర్చిపోవద్దు. జ్ఞానేంద్రియాలు అనే అంశంలో నుంచి 3వ మాట నాలుక గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. కొన్ని వారాలు అయిపోయింది కదండి మూలవాక్యం ధ్యానం చేసి. మళ్ళొక్కసారి మూలవాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5:14 జ్ఞానేంద్రియాలు అనే సబ్జెక్టుని బట్టి నేను ఇచ్చిన మూలవాక్యం. హెబ్రీ పత్రిక 5:14 వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ వయస్సు వచ్చిందా లేదా చెప్పండి. పరిపూర్ణులయ్యారా లేదా? ఇది మంచి ఇది చెడు అని మీకు తెలుసా తెలీదా? నిప్పు పట్టుకుంటే ఏమైద్ది? ఐస్ గడ్డ పట్టుకుంటే ఏమైద్ది? గోతులోకి దూకితే ఏమైద్ది? చెప్పండి. ఇరిగిపోతాయి. అంటే మీకు తెలుస్తున్నాయి అంటే మీరు మంచిదో చెడేదో తెలుసుకునేటటువంటి వివేకము కలిగినటువంటి వారు మీరు జ్ఞానేంద్రియాలను కలిగి ఉన్నారు. అర్థమవుతుందా? చిన్న పిల్లలు మొదలుకున్న వృద్ధుల వరకు కూడా మీ అందరికీ ఒక అభ్యాసము ఏముంది అక్కడ? అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. ఇది మర్చిపోవద్దు మూలవాక్యం. తర్వాత ఇర్మియా 11:20 ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఈ మాట నేను కలిసి చెప్పండి. జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. మరలా అడుగుతున్నాను ప్రశ్న, చెప్పిన వారిని దీవెనిస్తా. జ్ఞానేంద్రియాలంటే ఏంటో చెప్పండి. గునుగుతున్నారేంటి? స్పష్టంగా చెప్పండి. 1 కన్ను, 2 చెవి, 3 నాలుక, 4 ముక్కు, 5 చర్మం. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలను దేవుడు ఏం చేస్తాడంట? చదువుకున్నా ఇర్మియా 9 చదువుకున్నాం కదా. అది మీ జ్ఞానేంద్రియాలు అంటే మీ చెవిని శోధిస్తాడు, మీ కంటిని శోధిస్తాడు, మీ నాలుకను శోధిస్తాడు, మీ ముక్కును శోధిస్తాడు, మీ చర్మాన్ని శోధిస్తాడు. జ్ఞానేంద్రియములను శోధించువాడు, పరిశోధించువాడు ఆయన. హృదయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ జ్ఞానేంద్రియాలు అయిపోయాక హృదయాన్ని తీసుకొస్తా, తర్వాత కాళ్ళు చేతులు తీసుకొస్తా, మొత్తం బాడీలో ఉన్న ఆ పార్ట్స్ మొత్తం బయటికి తీస్తా. దీన్ని ఏమంటారంటే పోస్ట్ మార్టం అంటారు కదా. పరమవైద్యుడైనటువంటి దేవుడు తన సేవకుని ద్వారా పోస్ట్ మార్టం చేపిస్తున్నాడు. ఇలా కొయ్ అలా కొయ్ అని చెప్పేది ఆయన చెప్పినట్టు కోస్తా. కోసినప్పుడు బాధ కలిగిద్దండి. మరి ఏం చేయకూడదు మీరు? దేవుని దానికి ఏం చేయాలంటే మీరు అనుసరించాలి. ఆపరేషన్ చేసినప్పుడు నాకు వద్దు అని పారిపోయారు అనుకో, చాలా అనర్థం జరిగిపోద్ది. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు డాక్టర్లకి ఆ పేషెంట్ సహకరించినప్పుడు ఆ కడుపులో ఏదైతే ఉందో ఆ వ్యర్థాన్ని బయటికి తీసేసి చక్కగా మళ్ళీ ఎలా ఉన్నాయో అలా పెట్టేసి కుట్లేసేస్తారు. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి.
సిస్టర్ గారు అన్నారు, మరి వాళ్ళ డాక్టర్లు అయితే మరి నొప్పి తెలియకుండా మత్తిస్తారు కదండి, మరి మీరు కూడా మత్తి ఉండి అంటున్నారు. సరే మత్తిస్తాను, చూసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పే మాటలు అధికమైన మాటలు బయట వాళ్ళకే, సంఘస్థులు కాదు. ఎందుకంటే మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు కనుక. ఏంటండి కొంచెం మత్తిమ్మన్నారు కదా, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే మరి దానికి మించి మత్తి లేదు ఇంకా. దేవునికి మహిమ కలుగునుగా. మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా విధేయులు, చాలా అభిషక్తులు, దేవుని ఆత్మచేత నడిపించబడేవారు. అనుదినం అనుక్షణం దేవుని ఊపిరే శ్వాస, దేవుని యొక్క నామమే శ్వాసగా బ్రతికేటటువంటి వాళ్ళు మన కృపా మినిస్ట్రీ సంఘం. నుంచున్నా కూర్చున్నా లేచినా యేసయ్య అంటారు తప్ప మరొక మాట నోటంట రానివ్వరు. అది మన సంఘం యొక్క గొప్పతనం. ఇంకా మన సంఘాన్ని ఏం తిడతాను చెప్పండి, మత్తు సరిపోద్దండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యానికి మూల వచనం చూడండి. మూల వాక్యం పట్టణం, వాక్య పట్టణం, నాలుకను గురించిన మూల వాక్యం సామెతల గ్రంథం 18:21. సామెతల గ్రంథం 18. ఈరోజు నా మీద చాలా మంది కోపం వస్తుందండోయ్. అసలు మన సాంగబిడ్డలకు కాదు, చెప్పేగా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. జీవ మరణములు నాలుక వశము. సామెతలు 18:21. ఓకే, నా వెనకాల చెప్పండి అందరూ కూడా. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలం తిందురు. అది జీవించాలన్నా మరణించాలన్నా ఒక వ్యక్తి ఎక్కడుందంట మ్యాటరు? నాలుకలోనే ఉందంట. ఒక వ్యక్తి బతికి బట్టగట్టాలన్నా నాలుకే, ఒక వ్యక్తిని ఊరికి ఉత్తరానికి మోసేయాలన్నా నాలుకే. ఏంటంటారు దాని అర్థం? నాలుక అందంట పండ్లుతో. 32 మంది ఉన్నారు మీరు, మీకు ఏది పెట్టినా కూడా నవిలి 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 నాకు అందిస్తుంటే నేనేమో రుచి రుచి చక్కగా మింగేస్తున్నాను, మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. పండ్ల మహాశైలారా, ఏ మహాశైలు? టీత్. పండ్ల మహాశైలారా, నేనేదైనా మీకు సహాయం చేయాలనిపిస్తుంది, ఏం సహాయం చేయమంటారు అని నాలుక 32 పళ్ళుని అడిగిందంట. ఈ 32 పళ్ళు కలిసి ఏం సమాధానం ఇచ్చాయంటే, నువ్వు మాకు సహాయం ఏం చేయనక్కర్లేదు కానీ నీ నోటిని కాస్త నువ్వు అదుపులో ఉండు. ఎందుకు చెప్పనా? నీకు తెక్కొచ్చి నీకు అనకూడదు ఆ మాట. ఏంటిది? ఒకళ్ళన్నా చెప్పండి, గోకుండా కదా దాన్ని ఏమంటారు? అది ఎక్కువయ్యి నువ్వు ఒక మాట అంటున్నావు, ఆ రోడ్డుని పోయి వాళ్ళని అంటున్నావు, వాళ్ళు ఏమన్నారు? మూతి 32 పళ్ళు రాలిపోతాయి అంటున్నారు. అనేదేమో నువ్వు పగలగొట్టేది ఎవరిని? కాబట్టి నాలుక, నువ్వు మాకేం ఉపకారం చేయొద్దు కానీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి బతకాలన్నా చావాలన్నా నాలుగు వశం అంట. ఇది అద్భుతమైన మాట. దీన్ని వివరించాలంటే నాకు శక్తి చాలదు. కాబట్టి నాకు దేవుడు అనుగ్రహించిన మాటలు కొన్ని మీ దృష్టికి తీసుకొస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సామెతల గ్రంథం 10:11. సామెతల్లో నుంచి ఎక్కువ నేను చూపిస్తాను, రాసుకోండి చక్కగా, ధ్యానించండి. తర్వాత దేవుడు మనతో ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. నీతిమంతుల నోరు జీవపు ఓట, భక్తిహీనుల నోరు బలత్కారం మరుగుపరుచును. ఇక్కడ 2 ఉన్నాయి చూసారా? జీవపు ఓట. ఓట అంటే నీటి ఓట, లేకపోతే ఇంకొక ఓట, ఏదో ఓట నాకు తెలియదు. ఓట ఏం చేస్తుందంటే అనేకులకి బతుకునేస్తుంది. ఒకప్పుడు యాసకాలం వచ్చిందంటే పెద్దకాలవ ఉండేది కాదు, పంపులో నీళ్ళు వచ్చేవి కాదు, చెరువులో నీళ్లు కలుషితం అయిపోయాయి. మన అందరం కూడా కలిసి బిందులిచ్చుకుని ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? కాలవతల ప్రకాశం గారి నూతికి వెళ్ళేవాళ్ళం. అప్పటికే వాళ్ళు ఊడ్చి పట్టుకెళ్ళిపోతే, అమ్మాయి కాసేపు కూర్చోండి ఓరతాయి అనేవాళ్ళ. అవి ఊరంత వరకు ఉండి తోడుకుని వచ్చేవాళ్ళమా? మీకు గుర్తే కదండి. ఆ ఓట మనందరి దాహాన్ని తీర్చింది. నీ నోరు నీతిగల నోరైతే అనేకులకి బతుకు తెరువు అవుతావు. నీ నోరు నీతిగల నోరైతే అనేక మందికి ఆదర్శంగా ఉంటావు, అనేక మందిని బతికిస్తావు. అదే నీ నోరు చెడ్డ నోరు అంటే ఇక్కడ ఏమని రాయబడింది? భక్తిహీనమైన నోరైతే, భక్తిహీనత అంతే. చదవండి. బలత్కారము భక్తిహీనుల నోరు బలత్కారం మరుగుపరచును. బలత్కారం అంటే బలవంతం చేయటం అన్నమాట. నీ నోరు భక్తిహీనమైందైతే
ఎదుటి వాళ్ళు నీ వల్ల పాడైపోతారు, ఎదుటి వాళ్ళు నీ వల్ల కృషించిపోతారు, ఎదుటివారు నీ వల్ల ఉర్రెట్టుకొని చచ్చిపోతారు. నువ్వు మాట్లాడే నీ నోటి మాటల వల్ల, భక్తిహీనమైన మాటల వల్ల. భక్తి గలవారు భక్తిహీనమైన మాటలు మాట్లాడరు, భక్తిహీనమైన వారు భక్తిగల మాటలు మాట్లాడరు. భక్తిహీనమైన మాటలు నీ నోటంట వస్తున్నాయంటే నీ నోరే చెప్పుద్ది. అది కూడా నేను రెఫరెన్స్ పరంగా చెప్తా, ఏది నా సొంత మాట చెప్పనండి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి జీవ మరణములు నాలుక వశం. నీ నాలుక జీవపు ఓటలా ఉండాలి. నీ నోరు భక్తి పరుల నోరులా ఉండాలి, నీతిమంతుల నోరులా ఉండాలి. భక్తిహీనుల నోరులా ఉండటానికి వీల్లేదు. తర్వాత మాట 13, 14. ఎక్కువ వాక్యాన్ని వివరిస్తాను నేను, సొంత మాటలు చెప్పను. 13, 4, 14, 13, 14. జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అది మరణపాశములో నుండి విడిపించును. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే జీవం గురించి చెప్తున్నాను, ఓట గురించి చెప్తున్నాను. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నువ్వు మాట్లాడితే చచ్చిపోవాలనుకున్నవాడు కూడా బతకాలి. మరణపాశమే చుట్టేసుకుంది, అయినా కూడా నువ్వు మాట్లాడే మాట అవతల వ్యక్తిని బతికేస్తుంది. అందుకని వాక్యంలో రాయబడింది ఏమండి, జ్ఞానుల నోరు జీవవృక్షం అంటండి, నాలుక జీవవృక్షం అంట. అంటే నువ్వు మాట్లాడితే ఎదుటి వాళ్ళు చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కూడా బతికి బట్టగట్టాలి, అలా ఉండాలి నీ నోరు. బతుకుదాం ఉన్న వాళ్ళు కూడా బతుకు మీద ఆశలు లేకుండా చేయకూడదు. కొన్నాళ్ళు బతుకుదాం అనుకుంటారు కొంతమంది, కానీ వాళ్ళు కొంతమంది ఉంటారు భక్తిహీనుల నోరు. ఇక్కడ ఏమని రాయబడింది? భక్తిహీనుల నోరు ఆ మాట్లాడే మాటల ద్వారా అవతల వాళ్ళు చిచి ఎలాంటి బతుకు బతకూడదు, చావే శరణం అనుకుంటారు. నేను అడుగుతున్న ప్రశ్న, మన నోటిని పరిశీలించుకుందాం, మన నాలుకను పరిశీలించుకుందాం. తెల్లవారు లేస్తే మన నోరు ఎలాంటి మాటలు మాట్లాడుతుంది, మన నాలుక ఎలాంటి మాటలు పలుకుతుంది? కీడు కల్పించే నాలుకగా ఉందా, మేలు చేసే నాలుకగా ఉందా? ఒక్కసారి మనం స్వపరిశీలన చేసుకుందాం. 15వ అధ్యాయం 4వ వచనం, సామెతలు పక్కనే ఉంటా చూడండి. సాత్వికమైన నాలుక అదిగోండి జీవవృక్షం, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. ఈ ఒక్క నాలుకలో మోసం అనేది ఉంటే నీ ఆత్మకు భంగం కలిగిద్దంట. నీ ఆత్మకు భంగం అంటే ఆత్మ చేరవలసినటువంటి గమ్యానికి చేరదంట, నిత్య నరకంలో పడిపోద్దంట. ఈ ఒక్క నాలుక డిసైడ్ చేస్తుందంట నువ్వు నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా అని. అద్భుతం కదండి ఈ మాట. ఒక్క నాలుకను మనం సాధు చేయగలిగితే ఈ ప్రపంచాన్ని మనం జయించినట్టే. ఎదురుగా వచ్చే కండలు తిరిగిపోయినటువంటి వాడిని కాదు నువ్వు జయించాల్సింది, నీ నాలుకను జయించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వద్దొద్దు అనుకుంటా మాట్లాడేస్తా ఉంటాం కదండి. మన నోరు అంత పాపిష్టి నోరు ఇంకొకటి ఉండదు. ఈ శరీరంలో ఏదైనా భయంకరమైనది ఏదైనా ఉందంటే అది నాలుకే. అవునంటారా కాదంటారా? నాలుకే. కాబట్టి నాలుకను మనం అదుపులో పెట్టుకుందాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచ్చిన. 1 పేతురు రాసిన పత్రిక అందరూ తీయగలిగితే తీయండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు. అక్కడితో చాలండి. మరలా ఒకసారి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. నువ్వు జీవం గల ఉండాలనుకుంటే, మంచి దినాల భవిష్యత్తు నువ్వు చూడాలనుకుంటే, నీ పిల్లలు నీ తరతరాలు నీ దేవుని కృపలో వర్ధిల్లాలనుకుంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రాముఖ్యంగా ఏం చేయాలో తెలుసా? నీ నాలుక సాత్వికమైనదిగా ఉండాలి. నీ నాలుక ఏం పలకూడదు అంటే చెడు పలకూడదు. చాలా మందికి చెడు పలకడం అంటేనే ఇష్టం, చాలా మందికి బూతులు మాట్లాడడం అంటే ఇష్టం, చాలా మందికి వ్యర్థమైన మాటలు మాట్లాడడం అంటే ఇష్టం. అవన్నీ కూడా ఒక్కొక్క రిఫరెన్స్ ద్వారా ఒక్కొక్క మాటగా కొన్ని వారాలు చెప్తా ఉంటాను. నేను ఇప్పుడు చెప్పేది ఉపోద్ఘాతం మాత్రమే, అసలు సబ్జెక్ట్లోకి నేను వెళ్ళాల. ఉపోద్ఘాతం మాత్రమే చెప్తున్నాను. మంచి దినములు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అలాంటి వాడు ఏం చేయాలంటే చెడు పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలంటండి. కాచుకోవాలంట. పెద్దవాళ్ళు చెప్తారు ఒక సామెత, తిరిగే కాలు తిట్టే నోరు ఆగదంట. ఇక ఆఫ్టింగ్ ఉండదంట. తిరిగే కాలు తిరుగుతానే ఉంటది, తిట్టే నోరు తిడతానే ఉంటది. దానివల్ల నీకు కీడు వస్తుందమ్మా. కాబట్టి ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా నేను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం స్వపరిశీలన చేసుకుందాం. ఇదే వచనానికి లింకప్ అయిన మాట మరొకటి, కీర్తన 34:12. అందరూ తీయాలి, అందరూ చదవాలి. అవి లేదే బుద్ధి ఏందంటారు అది. కీర్తన 34:12. బ్రతుక గౌరవాడవడైనా ఉన్నాడా?
మేలు నొందుచు అనేక దినములు ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారంటే పైకి ఒకటి, లోపల ఒకటి. నోటి నుంచి వచ్చే మాట ఒకటి అయితే కడుపులో మాట ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే వేషధారణ అంటారు. అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దేవుడు వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారణను క్షమించడు. వేషధారులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు. కపటపు మాటలు. ఏంట కపటపు మాటలు? ఏంట కపట మాటలు? కుటుంబాలను విడదీసే మాటలు, భార్యాభర్తలను విడదీసే మాటలు, అన్నదమ్ముల్ని విడదీసే మాటలు, సంఘాన్ని విడదీసే మాటలు, ఇంకా చెప్పాలంటే భయంకరమైన మాటలు, లేనిపోని మాటలు. కొంతమందికి పెద్దలు అంటారు ఈ మాట, వెన్నతో పెట్టిన విద్య. అంటే దాని అర్థం ఏంటి? కొంతమంది ఉన్నమాట అన్నమాట చెప్పడానికి తడబడతా ఉంటారు. కానీ కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే లేని మాటను కూడా ఉన్నట్టుగా పలకగలరు, జరగని దానిని కూడా జరిగినట్టుగా మాట్లాడగలరు. కపటపు మాటలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు వీళ్ళిద్దరిని చెప్తున్నాను. చైతన్య ఉన్నాడండి, ఋషి ఉన్నాడు. ఇప్పుడు చైతన్యకి ఋషికి పడట్లా. ఏం పడట్లేదు? వాళ్ళకిద్దరికీ ఏదో గొడవ వచ్చింది, అద్దరికి పడట్లా. ఇప్పుడు చైతన్య అనాలనుకున్న మాటలు ఎవరి ద్వారా వస్తే తెలుసా? పాస్టర్ గారే నీ గురించి ఇలా అన్నారు. పాస్టర్ గారే ఎవరి దగ్గరికి వెళ్ళి? ఋషి దగ్గరికి వెళ్ళి. ఋషికి నాకున్న ఆత్మీయ సంబంధం పోదా? ఒకవేళ అతను పాస్టర్ గారు అలానా వ్యక్తి కాదు, నేను అడుగుతాను అని నన్ను అడిగాడు అనుకోండి, అక్కడే తేలిపోద్ది. కానీ అడగలేడు. అడిగితే మరలా ఈ సీన్ అంతా రివర్స్ అయింది. నీ మీద నమ్మకంతో చెప్పాను, నువ్వు పాస్టర్ గారి దగ్గరికి అడిగావు అని మరలా చైతన్య ఏం చేస్తాడు? ఋషిని అడుగుతాడు. అక్కడ ఒక గొడవ జరిగింది. ఈ గొడవలోని అవసరం అని చెప్పేసి ఆయన మౌనంగా ఉంటాడు. అది నిజమా బద్దమా అతనికి తెలియదు. కడుపులో బాధ పెట్టుకుంటాడు. అవునంటారా కదంటారా? కొన్ని సందర్భాలు అడిగేటివి మంచిది అనిపిస్తుంది, కానీ కొన్ని సందర్భాలు అడిగితే గొడవలు అయిపోతాయి అనిపిస్తుంది. నేను కూడానండి ఈ రోజున ప్రకటించినటువంటి ఉపదేశం కొన్ని అనుభవాలను బట్టి ప్రకటిస్తాను, కానీ వచ్చే వారానికి కొన్ని అనుభవాలకి తారుమారిపోతున్నాయి పరిస్థితులు. ఏంటో చెప్పనా? ఈ వారంలో నా అనుభవం చెప్పనా? ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు మన అందరం కూడా వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు పలానా వాళ్ళు రావాలి అంటారు, వాళ్ళు రాలేదు, రారు అంటారు. ఎందుకు రారు అంటే ఏవో గొడవలు జరిగినాయి అంట అన్ని మాటలు వస్తాయి కదా సహజంగా, సందర్భంగా. అప్పుడు నేను అనుకునేవాడిని, మానవత్వం అనిపించుకోదు, అసలు ఏమనిపించుకోదు. బతుకున్నప్పుడు పట్టించుకున్నారు, చచ్చిపోయిన తర్వాత ఏంటి పట్టింపులు? అది మానవత్వం అనిపించుకోదు అని అనుకునేవాడిని కొన్ని సందర్భాల్లో. ఎవరి దాకా వద్దు కానీ తెలియదంట బాధ. అది ఎవరి దాకా వద్దని కానీ తెలియదంట. వీళ్ళిద్దరిని సమాధానపరచడానికి చాలా ప్రయత్నిస్తాను నేను కదా, కానీ అది నాకు అడిగి వస్తే చాలా కష్టమైపోద్ది. నేను అనుకుంటాను కొన్ని సందర్భాలు, నేను కూడా అనుకున్నాను, చచ్చినా కూడా తక్కకూడదు. వాళ్ళు చేస్తే మనం వెళ్ళకూడదు, మనం చేస్తే వచ్చేస్తాయి లోపల ఉన్న బాధ, వేదన, ఆవేదన బట్టి. ఎందుకంటే ఎన్నిసార్లు మనం మేలు చేసినా కీడే మన కీడే తలబెడుతుంటే మనం ఏం చేయాలి చెప్పండి అలాంటప్పుడు? ఇప్పుడు చైతన్యం ఉన్నాడండి, ఋషికి ఎప్పుడు మేలే చేస్తాడు. కానీ ఋషి తనకున్న అలవాటు ఏమనుకోవద్దే, ఊరినే ఇది ఒక నిజంగా అనుకోవద్దు, ఎప్పుడు చూసినా కీడే చేస్తాడు. అలాంటప్పుడు ఎలా ప్రేమించగలుగుతాడు చైతన్య? అంతేనా? మళ్ళీ మనకు ఒక వాక్యం వచ్చేది ఏమైతే తెలుసా? యోహాను సువార్త 13 తీయొద్దు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఓ మాట గుర్తు అవుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారంటే అంతం వరకు ప్రేమించాడంట. ఆ మాట కూడా టచ్ అయ్యి ఎన్నోసార్లు తమాయించుకుని మరలా మనం ప్రేమిస్తూ ఉంటే ద్వేషం ఎదురవుతుందంట. చాలా మంది పైకి ప్రేమను నటిస్తారు, హృదయంలో ద్వేషం పెట్టుకుంటారు. అదే కపటం. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడితే, నీ హృదయంలో కపటం ఉంటే నోటి ద్వారా కపటం మాటలు వస్తాయి, కానీ ప్రేమతో కూడిన మాటలు ఎందుకు వస్తాయండి? ఏమండి, నేను అడుగుతున్నాను ప్రశ్న, మీ ఎదుటి వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, తరబడి చెప్తున్నారా, ఒకవేళ ఏదైనా పెట్టుకుని చెప్తున్నారా? మీకు అర్థమవుదా? అర్థమైద్ది, కానీ మనం అడగలమా? అడిగితే మన మీద పడిపోతారు. దేవుని స్తోత్రం కలిగిందిగా. ఇక మనకి చరిత్ర ఉంటుందా, జీవితం ఉంటుందా? కాబట్టి గమనించాలి. నేను చెప్తున్న మాటలు ఏంటంటే, దేవునికి వాక్యం చెప్తుంది, అనేక దినములు నీవు బ్రతుకో. ఈ మాటకి మీకు ఏదో ఒక డౌట్ రావాలి. మీకు రావట్లేదు, నాకు వస్తుంది. నేనే డౌట్ రేజ్ చేస్తా.
ఏంటి పాస్టర్ గారు చెప్తున్న వాక్యం, మీలో ఎవరైనా తెలియగలిగిన వాళ్ళు చైతన్య లాంటి వాళ్ళు లేసి ఒక డౌట్ వస్తే ఈ మాట అడగాలి ఖచ్చితంగా. ఏంటో తెలుసా? ఏంటి ఇప్పుడు వాక్యం చెప్పావు? అదేనండి, అనేక దినములు బ్రతుకు కోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మంచి మాటలు పలికితే అనేక దినాలు బతుకుతారా? మరి నిన్న కాక మనం చనిపోయాడు, ఎప్పుడు ఒక మాట చెడ్డ మాట పలికేవాడు కాదు, నలుగురికి మేలు చేసేవాడు, మరి ఎప్పుడు ఎదుటి వాళ్ళు శ్రేయస్ కోరుకునేవాడు, అర్ధాంతరంగా చచ్చిపోయాడు. ఇదిగో మా ఇంటి దగ్గర పలానా ఓడున్నాడు, పలానా ఉంది, తెల్లారు లేచిందంటే రాత్రి పడుకునే వంతుల వరకు కాపటమే కాపటమే కాపటమే. ఏనాడు చస్తుందని చూస్తున్నాను నేను, ఏనాడు, కానీ ఇంకా ఆయుష్ ఎక్కువైపోతుంది ఏంటి అనే డౌట్ మీకు రావాలి. వచ్చిందా రాలేదా? వచ్చినా చెప్పర్లేండి. దీనికి ఒక మాట అంటారు పెద్దవాళ్ళు, పాపి చిరాయువు. ఏంటి చెప్పండి? దీని అర్థాన్ని ఎవరో చెప్తే విన్నా, దేవుడికి కూడా అంటే అలాంటి వాళ్ళని తీసుకోవడం ఇష్టం ఉండదంట. అర్థమవుతుందా? ఇప్పుడు కూరగాయలు కొట్టుకు వెళ్ళారండి, మీరు అన్ని మంచి ఏరుకుంటారా పుచ్చి ఏరుకుంటారా? మంచి ఏరుకుంటారు కదా, మంచోళ్ళనే దేవుడు తీసుకుంటాడంట. ఇలాంటి పుచ్చొంకాయలు కొన్ని ఉంటాయి, మాటలు పుచ్చు మాటలు, పుచ్చొంకాయలాగా పుచ్చు మాటలు, చెడ్డ మాటలు, కపటమైన మాటలు, కడుపులో పెట్టుకుని హృదయలో పైకొట్టి మాట్లాడే మాటలు, ఇలాంటి వాళ్ళని దేవుడు మర్చిపోయడం అనిపిస్తుంది మనకి. కానీ టైం ఉంది ప్రతిదానికి. ఆ పండు పండాలి కదా, దాని పాపం పడినప్పుడు అదే రాలుతుంది అంటారు కదా. కాబట్టి గమనించాలి, మీరు అనుకునే మాటలు ఏమంటే మీకు రావాల్సిన డౌట్లు అన్నీ కూడా నేనే రేట్ చేస్తున్నాను అని ఏమనుకోవద్దు. కానీ మరొక మాట చదవండి, రోమాపత్రిక 1:30. రోమాపత్రిక నాకు అనిపించింది అంటలేదండోయ్, పొరపాటుగా అర్థం చేసుకున్నారు. కానీ రోమాపత్రిక 1:30, కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని అంటే దీని అర్థం ఏంటి? కల్పించడం అంటే ఏంటి? అది దాని అర్థం, అది బాగా చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మేకూడదు మనం, ప్రతిదానికి రిఫరెన్స్ ఇస్తాను. నమ్మితే నీకేమవుతుందో కూడా చెప్తాను నేను. చెడ్డదాన్ని ఒకవేళ కల్పించిన దాన్ని వింటే నీకేమవుతుందో కూడా చెప్తాను, అది కూడా ఉంది వాక్యంలో, నా సొంత మాట కాదు. చాలా మంది చెడును కల్పించే వాళ్ళు ఉంటారు, లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా కల్పించి ఇదిగో దూరం చేయాలి, విడగొట్టాలి, నాశనం చేయాలి, పతనం కోరుకునే వాళ్ళు కపటం, హృదయం నిండా కపటం పెట్టుకుని నోటి నిండా ప్రీతిగా మాట్లాడతారు. అలాంటి ప్రీతి గల మాటలు నువ్వు విన్నావంటే కనుక నీ కుటుంబమే చెడిపోద్ది. కాబట్టి చదవండమ్మా, కంటిన్యూ చేయండి. మాట తప్పువారును, అనురాగ నిర్దయులను ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. అబ్బో, ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో అవ్వా ఏమర్థమైంది మీకు? ఇదిగో ఇలా బ్రతికితే ఇలా మరణం వస్తుందని తెలిసి కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారంట. అలాంటి వాళ్ళతో మనం కూడా సంతోషంగా సమ్మతిస్తున్నామంట. అర్థమవుతుందన్నమాట. ఏం చేయాలి? ఖండించాలి, ఎదురు ప్రశ్నించాలి. ఎదుటివారు కల్పిస్తున్నారు అన్నప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే చొరవ తీసుకుని వాళ్ళతో సమ్మతించకూడదు. ఒకవేళ సమ్మతిస్తే మనకు కూడా వాళ్ళకు పట్టిన గతి పట్టింది. వాక్యం చెప్తున్నా, నేను చెప్పానా? చెడ్డవాటిని కల్పించేవారు, బింకమలాడువారు, అహంకారం కలిగినటువంటి వారు. ఇట్టి అభ్యాసం అంటే నేర్చుకుంటారంట. ఇలా మాట్లాడాలి అంటే ముందే ప్లానింగ్ చేసుకుంటారంట. అంటే సినిమా తీయాలంటే డైరెక్టరు, ఇంకెవరెవరు ఉంటారు తమ్ముడు? దర్శకత్వం, నిర్మాత, డైరెక్టరు, కో డైరెక్టరు, ఇలా కొంతమంది ఉంటారు. నాకు తెలియదు వీటి గురించి. నేను అంటాను, సినిమాలో నటించే వాళ్ళు ఆ టైం వరకే నటిస్తారు. కానీ మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? జీవితాంతం నటిస్తారు. వాళ్ళు చాలా మెరుగు. ఆ 2 గంటలు నటిస్తారు, తర్వాత మర్చిపోతారు దాన్ని. జీవితాంతం నాటకమే వేషధారణ కలిగినటువంటి జీవితం. మరణముకు తగిన వారని తెలిసి చేస్తారంట. ఎగిరెగిరి పడింది అనుకోండి, మట్టికొండ ఏమైపోద్ది? పగిలిపోద్ది. ఆ మట్టికొండ ఎగిరెగిరి పడింది అనుకో ఏమైద్ది? ఆ మట్టికొండ అంటే మనమే. మట్టితో తయారు చేయబడిన మట్టికొండ పైకి ఎగిరెగిరి పడింది అనుకోండి, కింద 3 ముక్కలు అయిపోద్ది. ఎన్ని ముక్కలు అయిపోతుందో కూడా తెలియదు. మనిషి కొండ, మనం కూడా మట్టితోనే చేపట్టాం కదా. మనం కూడా ఎరిగెరిగి చెడితే, పరిశుద్ధ గ్రంథంలో ఎరిగెరిగి చెడిపోయాడు ఒక వ్యక్తి. బెల్సేసరు రజనీ గారికి చెప్పట్లు కొట్టను గట్టిగా.
తన తండ్రికి పట్టిన గతి ఏంటో తెలుసు. తన తండ్రి అహంకారం వల్ల, తన తండ్రి గర్వం వల్ల, హృదయ గర్వం వల్ల తన ప్రజలే తనను తరిమేశారని, అడవుల పాలయ్యాడని, అడవి గడ్డి తిన్నాడని, మరలా మానవ మనసు వచ్చిన తర్వాత మరలా తిరిగి పునరుద్ధరించాడని, తర్వాత మరలా రాజయ్యాడని తన కుమారుడైన బెల్షస్సరుకు తెలుసు. ఎరిగియుండియు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు బెల్షస్సరు మారుమనసు పొందాడండి? మారుమనసు పొందాల. అవే కార్యాలు తన తండ్రి కంటే భయంకరమైన పనులు చేశాడు బెల్షస్సరు. అక్కడ ఒక మాట ఉంది, ఆ రాత్రే బెల్షస్సరు హతుడాయను. మరలా తెల్లారు సూర్యుని చూడాల బెల్షస్సరు అర్ధాంతరంగా చనిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణముకు తగిన వారు, లేని వాటిని ఉన్నట్టుగా కల్పించేవారు, చెడ్డ మాటలు మాట్లాడేవారు, మాట తప్పేవారు, అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి ఇంకొక మాట మనం మాట్లాడకూడదు. ప్రాణం మీదకి వచ్చిన మాట తప్పకూడదు. మాట తప్పే వాళ్ళందరూ కూడా సాతాను బ్యాచే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు పత్రిక అసలు మాటలకు వస్తున్నాం ఇప్పుడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రండి. ఇంకా ఉపోద్ఘాతం అవలా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడ్డం అంటే ఏంటి? తర్వాత చెప్తా, చదవండి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగుచేయచ్చు. ప్రకృతి చక్రమునకు అంటే జీవిత చక్రం అన్నమాట. చాలా మంది జీవితాలు, ప్రకృతి అంటే అక్కడ జీవితం, చాలా మంది జీవితాలకి చిచ్చు పెట్టేస్తుంది. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలను గాని, సాధు అయిన గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. విషం, నాలుక కింద విషం ఉందంటండి. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఎలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జలం నుండి తీని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజురపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజురపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఓరవు. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు, వివరిస్తాను చూడండి. నాలుక అదిరిపడిద్ది అంట. అదిరిపాటు అంటే నాలుక అదిరిపడిన దాని అర్థం ఏంటంటే ఇలా ఉంటే మాటలు. నేనా? వాడు ముఖమా? వాడు గుమ్మమా? అక్కడ చేయగడగటమా? అదిరిపడుతుంది. నేనేంటి? నా స్టేటస్ ఏంటి? ఆడింటికి నేను వెళ్ళటం ఏంటి? ఆడి గుమ్మని నేను తొక్కడం ఏంటి అని ఎదుటివారిని కించపరిచి, ఎదుటివారిని తగ్గించి, ఎదుటివారిని అవమానపరిచి, ఎదుటివారిని హేళన చేసి తమ్మును తాము హెచ్చించుకోవటమే అదిరిపడ్డం అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దీనిని ఒక పాట ద్వారా మన ముందుకు తీసుకొచ్చారు స్టీవెన్సన్ గారు. అందరికి వచ్చిన పాట పాడుకుని తర్వాత ఇంకా మిగతా వాక్యంలోనికి వెళ్దాం. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును, తిన్నగా అది ఉండక మాలిన్యమును ముంచును. అందరికీ వచ్చు, పాడండి. పాడరా? మీ నాలుక అదిరి పడట్లేదా? చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును, తిన్నగా అది ఉండక మాలిన్య. తిన్నగా ఉండదు. నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము, నీ నోటిని కొనుమో. చిన్నదైన నాలుక ఎంతో అతిశ, తిన్నగా అది ఉండక. నిజమైన దేవుని స్తుతించిన నాలుక దేవుని పోలికైన మనుషుని శపించున. నిజమైన దేవుని స్తుతించిన నాలుక దేవుని పోలికైన మనుషుని శపించున. ఉప్పు నీటి నుండి తీయ నీరు ఊరునా, ఉప్పు నీటి నుండి. ద్రాక్ష చెట్టు నుండి అంజూర పండ్లు వచ్చున, ద్రాక్ష చెట్టు నుండి. నీ నోటిని కాచుకొనుము, నీ నోటిని కాచుకొనుము, నీ మాటను నిలుపుకొనుము. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును, తిన్నగా అది ఉండక.
దేవుని మహిమార్థమై ఇయ్యబడెను నాలుక, ఆయనను గణపరచ సాధనంగా ఎంచవా. దేవుని మహిమార్థమై ఇవ్వబడెను నాలుక, ఆయనను గణపరచు సాధనంగా ఎంచవా. దైవాలయంగా ఎంచబడెను దేహము, దైవాలయంగా చేయబడెను దేహము. శ్రేష్టమైన మాటలతో పవిత్రంగా ఉంచవా, శ్రేష్టమైన మాటలతో పవిత్రంగా. నీ నోటిని, నీ మాటను, అందరూ పాడండి, నీ మాటను నిలుపుకొనుము. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును, తిన్నగా అది ఉండక. దేవునికి స్తోత్రం. పాడడానికే మనసు రావట్లేదు కదా. అలాంటి జీవితం మనం జీవిస్తున్నాం అంటే నమ్ముతారా? జయపాల్ గారు ఎంతమంది తెలుసండి? జయపాల్ గారు తెలీదా? తెలిసిన వాళ్ళు చేయలేదు. జయపాల్ గారు అండి సతీష్ కుమార్ గారి మేనమామ గారు, తెలుసు కదా. అలా చెప్తారా? తెలిసిందనమాట. దేవునికి స్తోత్రం. రాజు ప్రకాష్ పాల్ గారు ఎంతమంది తెలుసు? జయపాల్ గారు కుమారుడు అండి. ఆయనలో ఉన్న టాలెంట్ ఏంటో తెలుసా? సంగీతాన్ని బాగా వాయించగలరు ఆయన. అంటే కీబోర్డ్ అంటారు కదా, కీబోర్డ్ బాగా ప్లే చేస్తారు. ఆయన కీబోర్డ్ ప్లే చేస్తూ ఆరాధన చేశారంటే అసలు మచిలీపట్నంలో ఒకసారి నేను ఆరాధనలో ఉన్నాను. అసలు అద్భుతం అనమాట. అక్కడ పాడిన పాట ఏంటంటే, 1000 కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు సంఘం ముందు నిలిచి వేచి ఎందుము, ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్యలోకమందు చిందులేసి. అసలు పాటలు పాడటంలో కానీ, సంగీత సారథ్యాన్ని అందించడంలో కానీ ఓ దిట్ట. లోకస్తులకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఏఆర్. ఈ పేరు చెప్తారండి, ఏఆర్ రెహమాన్. లోక సంబంధమైన పాటలకి మంచి టాలెంటెడ్ పర్సన్. మనకు కూడా ఆత్మీయంగా ఆధ్యాత్మికమైన పాటలు అందించే వారిలో ఏఆర్ స్టీవెన్సన్ గారు ఉన్నారు. స్టీవెన్సన్ గారు ఇప్పుడు పాడిన పాట కూడా అయిందే. ఏఆర్ రెహమాన్ గారు ఒకసారి జైపాల్ గారి కుమారుడు రాజ్ ప్రకాష్ పాల్ గారికి ఫోన్ చేశారంట. లోక సంబంధమైనటువంటి సినీ ఫీల్డ్లో ఓ చిన్న సంగీత సారథ్యాన్ని మీరు అందించాలి, దానికి కొన్ని లక్షల రూపాయలు మీకు చెల్లించడం జరుగుద్ది అన్నాడంట. మీరైతే ఏం చేస్తారు? ఈ డమ్ము కొడుతున్నాడు కదా, రేపు ఎవరైనా చెప్పకూడదు, రారా నీకు 2 వేలు ఇస్తానంటారు. ఏం చేయాలి? వెళ్ళమా? 10,000, 20,000, లక్ష. అబ్బా కొట్టనే, నిజం కొట్టని ముందు చెప్పాలి, లక్ష ఇచ్చిన వెళ్ళడంట. సో అలాంటి అవకాశాలు వస్తారే. ఆయన అన్నాడంట, లక్షలు కాదు కోట్లు ఇచ్చినా దేవుడు నాకు ఇచ్చిన తలాంతిని దేవునికే వాడబడతాను తప్ప దేవుని మహిమార్థమై ఇయ్యబడిన నాలుక అపవిత్రమైన వాటికి నేను వాడను అన్నాడంటండి. గట్టిగా చప్పట్లు పెడుతూ రాజ్ ప్రకాష్ పలానం బట్టి. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడానండి, దేవుని మహిమ నాలుక ఎందుకు ఇవ్వబడింది మనకి? దేవుని మహిమార్థమై ఇవ్వబడింది నాలుక. ఈ దేహము దేవాలయంగా మలిచాడు దేవుడు. ఈ దేవాలయంలో యేసయ్య ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈ నాలుక ద్వారా నువ్వు ప్రభుని స్తుతిస్తే ఆ స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మరి ఏం చేస్తున్నాం మనం? ఇదే నాలుగుతో ప్రభుని స్తుతిస్తున్నాం అంటండి, ఇదే నాలుగుతో బయటికి వెళ్ళి చెప్పండి శపిస్తున్నామంట. ఆడేనాడు లారీ టైర్ల కింద పడి చేస్తాడో, ఏనాడు దాని తాడు దిగుద్దో. నా సొంత మాటలా వినకుండా నేను చెప్పానంటారా? ఓ తల్లి పెద్ద ఆవిడ తిట్టుకుంది. ఓ పెద్ద ఆవిడ అంటే విడవస్ అంట, ఆవిడ భర్త లేనామా వెళ్తుండేనంట. ఆడెవడో భార్య ఉన్నవాడు ఎదురొచ్చాడంట. ఆమె ఎదురొస్తుందని చెప్పేసి అంటే ఆగిపోయాడంట. ఆగిపోతే అవతలకి వెళ్ళి తిట్టుకుని తిట్లేయంట. ఎన్న వాళ్ళు నాకు చెప్పారు, ఆడి పిల్లానికి గతి రాదా, నన్ను చూసి ఆగిపోయాడు. అర్థమవుతుందండి. అలాంటి శాపలు పెట్టేవాళ్ళు లేరండి. పోనీ లోకంలో ఉన్న అన్యులు పెట్టారంటే అనుకోవచ్చు. దైవికమైనటువంటి బోధలో పెరుగుతున్న నీ నోట అపశృతులు రావచ్చా, అపవిత్రమైన మాటలు రావచ్చా, వ్యర్థమైన మాటలు రావచ్చా? ఆడు అలా పోవాలి, ఈడు ఇలా పోవాలి, ఆడు ఏనాడు చేస్తాడు, ఆడు ఏనాడు పడిపోతాడు. నువ్వు చూస్తే ఆడు పడిపోతే నీకు కలిసి వచ్చేదేంటి? సంగలు కొట్టుకుంటావు. కడుపు నిండి దానికి ఏమన్నా ఎదుటి వాళ్ళు నాశనం కోరుకుంటే ఆ నాశనం నీకే తిరిగి వస్తుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటా దేవునికి వాక్యం చెప్తుంది, నేను అనే మాట కాదు. ఏ నరుడును సాధు చేయలేరంటే ఇప్పుడు నేను చెప్తున్న మాటలను బట్టి బలహీనపడద్దు. ఎందుకు చెప్తున్నానంటే సహజం, కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆత్మీయ జీవితులు కొన్ని పొరపాట్లు
అబ్రహాము గారు ది గ్రేట్ అబ్రహాం, విశ్వాసానికి మూల పితరుడు, విశ్వాసులకి తండ్రిగా పిలువబడ్డాడు. తన భార్యని ఏమన్నాడు ఒకనొక సమయంలో? ఏమని పరిచయం చేశాడు? చెల్లెలు అని పరిచయం చేశాడు. అబద్ధం ఆడారు. అలాగే మోషేని మనం చూస్తే ఇజ్రాయేలీల లక్షలాది మంది ప్రజలు నడిపించిన నాయకుడు. తన నోటితో ఇజ్రాయేలీని ఏమన్నాడు? కోపంతో ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడా లేదా? అపోస్తుడైన పౌలు గారు 13-14 పత్రికలు రచించిన, ఈ మాట విని బలహీనపడుతున్నది, అందుకనే అర్థమవుతుందా? 13-14 పత్రికలు రచించిన పౌలు గారు ఒకసారి సభాముఖంగా ఉన్నప్పుడు ఆయన కళ్ళకి నీరు కారే ప్రాబ్లం ఉంది కదండి. కనబడక ఒకవేళ అన్నాడో ఏమండి, కోపం నాకు ఎందుకు అన్నాడో నాకు తెలియదు, కానీ సున్నం కొట్టిన గోడని ఏమంటారండి? ఇంకొక మాట, సున్నం కొట్టిన వెల్ల వేసిన గోడ. ఒక ప్రముఖ యాజిని పట్టుకుని పౌలు గారు అన్నారు, వెల్ల వేసిన గోడ అని అన్నాడు. అతను మాట్లాడిన మాటలను బట్టి వెల్ల వేసిన గోడ అని అన్నాడు. నీ అధికారిని నేను నిందించవద్దు, దూషించవద్దని ధర్మశాస్త్రం ఎరిగిన వాడు పౌలు మాట తూలాడు. మాట తూలటం వేరు, అదే మాటలతో బతకటం వేరు. దేవుని స్తోత్రం చెప్పండి. అలవాట్లు పొరపాటు సహజమే, పొరపాట్లు అలవాటు అయిపోకూడదు. అబ్రహాం అంతటి వాళ్ళు, మోషే అంతటి వాళ్ళు, పౌలు గారు అంతటి వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో చిన్నగా పొరపాట్లు ఉన్నాయి, కానీ అవి అలవాటు చేసుకోవాలి. వెంటనే క్షమాపణ అడిగాడు, నాకు తెలియలేదు అని క్షమాపణ అడిగాడు అక్కడ పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలంటే పేతురు గారు కూడా యేసుని ఎరగనని బొంకాడు. తర్వాత అది అలవాటు చేసుకున్నాడా? క్షమించు ప్రభు అని పశ్చాత్తపడ్డాడు, దుఃఖపడ్డాడు. యేసయ్య కోసం తలకిందులుగా సిలువ వేయబడి చచ్చిపోయాడండి వాటికన్ కొండ మీద పేతురు గారు. దేవునికి మహిమ కలుగునుగా. సరే చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథం 10:19. సామెతల గ్రంథం 10:19 తీయండి అందరూ కూడా. సామెతల గ్రంథం 10:19. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. చాలండి, చెప్పండి. విస్తారమైన మాటలు ఏముంటదంట? నాలుక జీవమరణములు, నాలుక వశం. ఈరోజు మన మూలవాక్యం అందరూ నాతో కలిసి చెప్పండి, జీవమరణములు నాలుక వశము. ఈ నాలుక అంటే నువ్వు మాట్లాడే మాటల్లోనే ఉంటది. దోషం ఎందుకు వస్తుందంటే, ఈ రోజున మన కుటుంబాలకి దోషం మన మీదకి ఎందుకు వచ్చి పడుతుందంటే, ముట్టుకుంటేనో అంటుకుంటేనో కీడు దోషం రావు. ఈ మాట మనం తెలుసుకోవాలి. లోకస్తులు కొంతమంది అజ్ఞానంతో ఏమనుకుంటారంటే, అంట్లుంటాయి, ముట్లుంటాయి, లేకపోతే వాళ్ళు అంటుకోకూడదు, వీళ్ళు అంటుకోకూడదు, కొన్ని పాటిస్తారు కదా. నేను వాళ్ళని విమర్శించట్లేదు సుమా. అంటుకుంటేనో ముట్టుకుంటేనో వెళ్తేనో వస్తేనో కీడు రాదు. కీడు వస్తుంది దేనివల్ల తెలుసా? నీ నోటి వల్ల కీడు వస్తుంది. నువ్వు మాట్లాడే మాట వల్ల కీడు వస్తుంది. నువ్వు మాట్లాడే మాట వల్ల చిక్కుపడిపోతావు. అవునంటారు కదంటారా? ఇప్పుడు సౌలును చంపిన వ్యక్తి ఉన్నాడండి. సౌలును చంపినట్టుండగా దావీదు దగ్గరికి వెళ్ళి నేనే చంపేశా అన్నాడు. నీ నోటి మాటే నీకు ఉత్తరవాది, చంపేయండి రైనా. సౌలు కొడుకైన ఇష్బోషెతును చంపినోళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు ఏదో బహుమానం ఇస్తాడు అని అనుకున్నారు. శత్రువు కొడుకుని చంపేస్తే బహుమానం వస్తుందని ఆశతో వెళ్ళారు వీళ్ళు. మీ శత్రువుని కుమారులను చంపేశాం, మీ నోటికి మీరే ఉత్తరవాదు, చంపేయండి రైనా. చచ్చిపోయారు. వాళ్ళు వెళ్ళి సైలెంట్ కూడా బతికే పోసే వాళ్ళేమో. నీ నోటి మాట నువ్వు మౌనంగా ఉంటే మంచిది. మళ్ళొకసారి చదవండి, అక్కడ ఏమన్నది? విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. నువ్వు బుద్ధిమంతుడు అనిపించుకుంటావు. విస్తారమైన మాటలు మాట్లాడటం వల్ల ఇదిగో నిన్ను అనేక మంది అనేక రకాలుగా విమర్శిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు, నిన్ను గాయపరుస్తారు. నీ మాటలను ఎత్తిపెట్టి నిన్నే గాయపరుస్తారు. అవసరం అంటారా? ఎవరి దగ్గరైనా ఎక్కడైనా ఎందుకైనా సబ్జెక్ట్ నాకు అనవసరంగా. నేను చెప్తున్న మాట విస్తారంగా మాట్లాడుతూ ఎక్కువగా మాట్లాడు. కొంతమంది మాట్లాడినప్పుడు అరా నీకు వస ఎక్కువ పోసారంటారా, మీకు తల్లిదండ్రులు అంటారు కదండి. వస పోసినట్టు ఆగుడు పెట్ట వాగుడే ఎందుకు వాగుతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు. కొంతమంది వచ్చి అలా మాట్లాడుతున్నప్పుడు తలనొప్పి వచ్చేది, తలనరాలు కొట్టేసుకుంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఎవరిని ఇప్పుడు ఎదురయ్యారా? ఎవరైనా మన ఇంటికి వస్తే బాగుండు, మనతో మాట్లాడితే బాగుండు అనేలా ఉండాలి. అంతేగాని వీడు వచ్చాడురా బాబు, సిరిగాడు వచ్చాడురా అన్నట్టు ఉండకోకూడదు. కొంతమంది కూర్చుని దురాత్మలు కూడా తీసుకొచ్చేస్తారు కొంతమంది వెనకాల కాళ్ళతో. కాబట్టి గమనించిన తర్వాత మరి సామెతలు 11:12 అసలైన మాటలకు వెళ్దాం. టైం అయిపోయింది. ఇంకెక్కడ వెళ్ళేది? ఉపోద్ఘాతంతో ముగిస్తాను ఈరోజు. ఏమండి, వచ్చే వారం పార్ట్ 1 పార్ట్ 2 చెప్పుకుంటా వెళ్తాను. సామెతలు 21 సామెతలు 11:12 తన పొరుగు అని తృణీకరించువాడు ఏం లేనివాడు, బుద్ధి లేనివాడు, వివేకి అయినవాడు మౌనంగా ఉండును.
దేవుడు నీకు నోరిచ్చాడు కదా, నీకు సమయం ఇచ్చాడు కదా, నీ ఇష్టానుసారంగా మాట్లాడితే పెక్కు మాటలు మాట్లాడేవాడు ఏమవుతాడంటే బుద్ధిహీనుడు అంట. బుద్ధిహీనుడి వీపుకి దెబ్బలు బెత్తములు ఉన్నాయని ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. బుద్ధిహీనుని వీపుకు దెబ్బలు, బెత్తం అంటే దెబ్బలు పడతాయి. మౌనంగా ఉండటం మంచిది. ఇంకో మాట ఉంది, మూర్ఖుడైనా కానీ మౌనంగా ఉంటే వివేకి అనబడింది. సామెతలకు చదువుతారు కదా, అది మూర్ఖుడైనా కూడా మౌనం ఉంటే వివేక అనిపించుకుంటాడు, జ్ఞానం గలవాడు అనిపించుకుంటాడంట. దేవునికి వాక్యం చెప్తుంది, ఇతరులను తునీకరించొద్దు. నీకు డబ్బు ఉంది ఉంటే 4 సార్లు తిను, 4 సార్లు నేను అనకూడదు మీరు కూడా అనుకో, మాకు ఎందుకు అనుకోవాలి, అవన్నీ మాటలు మనం అనుకోకూడదండి. కొంతమంది అంటారు ఆడుకుంటే 4 సార్లు తింటాడు, 4 సార్లు. ఫస్ట్ సారి విన్నప్పుడు నాకు కొంచెం అర్థం కాల, వెళ్తాడా, ఎక్కడికి వెళ్తాడు, 4 సార్లు తింటాడు. కాబట్టి ఉంటే నీ ఇష్టానుసారంగా జీవించు. నీకు డబ్బు ఉంది కదా, నీకు గర్వం, నీకు ఆ డబ్బును బట్టి నువ్వు గర్వం తెచ్చుకుని ఎదుటి వాళ్ళు తృణీకరించావనుకో, ఆ తృణీకరిస్తున్నటువంటి ఆ వ్యక్తి బాధపడినప్పుడు నువ్వు ఎవరు నిందించినట్టు? నీ పొరుగువాని దేహంలో దేవుని ఆత్మ లేదనుకుంటున్నావా? నీ పొరుగువాని ప్రేమించని వాక్యం చెప్తుంటే నీ పొరుగువాని ఎలా తృణీకరించగలుగుతున్నావు? నువ్వు ఎలా డిస్కస్ చేసి మాట్లాడగలుగుతున్నావు? ఎలా కృంగజేసే మాటలు మాట్లాడగలుగుతున్నావు? నువ్వు బుద్ధిహీనుడివే. అలా మాట్లాడి ఎదుటి వాళ్ళని విమర్శిస్తున్నావు అంటే, బుద్ధిహీనమైన మాటలు, పెక్కు మాటలు, విస్తారమైన మాటలు మాట్లాడి నీ ఎదుటి వారిని తృణీకరిస్తున్నావు అంటే నువ్వు బుద్ధిహీనుడివే అని వాక్యం చెప్తుంది. తర్వాత సామెతలు 21-23 మరొక 10 నిమిషాలు ముగిస్తానండి. నోటిని నాలుకను ఏం చేసుకోవాలంట అంటే పెట్టులో పెట్టిన తాళం వేసుకోవాలా? నోటికి తాళం వేసుకోవాలి. చదవండి. శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. నువ్వు నోటిని జాగ్రత్త పెట్టుకుంటే ఇంకో 10 సంవత్సరాలు బతికేస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు అంటే 10 సంవత్సరాలు ముందే ఆ మాట నేను అనకూడదు. నీ నోటి మాటే చెప్పుద్ది నువ్వు ఎంతకాలం బతకాలనేది. దేవునిలో ఉందనుకుంటారు చాలా మంది, దేవుడే తీసేసుకున్నాడు అంటారు. చాలా మంది తెలియక మాట్లాడే మాట. చాలా మంది చూడండి ఎక్కడ లేని చిక్కుల్లో పడిపోతున్నారంటే నోటి మాటల వల్లే. కాబట్టి ఆ నోటి మాటల ద్వారా చిక్కుబడి నువ్వు అన్యాయంగా ఆ కంచె కింద పెట్టాను, మోగుతుంది కదా, డిస్టర్బెన్స్ అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ చిన్న పల్లవి, ఓ చిన్న చరణం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే. అందరూ పాడండి. హల్లెలూయా. మాట అంటే విత్తనం, మాట అంటే వాక్యం. విత్తనం అనబడిన వాక్యం మనల్ని బతికేస్తుంది, కానీ మన నోటి మాట మన ప్రాణం చేస్తుంది. నీ నోటిని భద్రం చేసుకోలేకపోతే నీ నోటిని భద్రం చేసుకుంటే శ్రమల నుండి నిన్ను కాపాడుకుంటావు అని వాక్యం చెప్తుంది. ఇంకెన్ని చెప్పాలి? మాటలు ఎక్కువ, పనులు తక్కువ అంటే కొంతమంది పని ఎక్కువ చేస్తారు, మాటలు తక్కువ మాట్లాడతారు. మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు నాకు తెలీదు. ఒకవేళ ఆ పరిస్థితులు ఉంటే సరి చేసుకుందాం. తర్వాత మాట చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34-37 వచనాలు. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా ఎవరో బయటోళ్ళు కాదు, మన మాటలే చెప్తాయి అంట. సామెత మత్తయి 12:34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? నా పిచ్చి కాకపోతే హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచిదన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డదన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు పొందుదు. మనం బతుకున్నప్పుడే కాదండి, మన మాటల వల్ల చచ్చాక కూడా తీర్పులోకి వెళ్తామంట. అర్థమవుతుందండి? దేనికి మాట్లాడుతున్నా? మనం బ్రతుకున్నప్పుడు మనం ప్రాణం పోగొట్టుకుంటాం మన మాటల ద్వారా. చనిపోయిన తర్వాత ఆ మాటల ద్వారా తీర్పులోకి వస్తామంటండి. మన నోటి మాటే చెప్పుద్దంట నువ్వు మంచోడువా చెడ్డోడువా. మంచోళ్ళు ఏం మాటలు మాట్లాడతారు చెప్పండి, నమ్మకు దగ్గర స్పందించండి అమ్మా. చెడ్డోళ్ళు ఏం మాట్లాడతారు? చెడ్డోడు మంచి మాటలు మాట్లాడతాడా? మంచోడు చెడ్డ మాటలు మాట్లాడతాడా? మీ కళ్ళ ఎదుటి ఎంతో మంది మీరు తెల్లారు లేచి కానీ చూస్తున్నారు కదా, చెడ్డ మాటలు పలుకుతున్న వాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళ మంచోళ్ళ? వాళ్ళతో సమ్మతిస్తే మనం ఏమవుతాం? వాళ్ళతో ఏకీపిస్తే మనం ఏమవుతాం?
చెడ్డోళ్ళమే అవుతాం. ఏకీభవించొద్దు సాత్వికంతో. చూడండి, చాలా మంది అంటే ఏకీభవిస్తున్నారంట. సరే, విమర్శ దినమున మనుషుడు మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలి. సీసీ కెమెరా నుంచి మనుషుడు తప్పించుకోలేకపోతున్నాడు కదండి. దేవునికి అనుదృష్టి నుంచి తప్పించుకోగలుగుతారండి. అందుకని భక్తుడు పాట పాడాడు, ఆకాశమునకెక్కిపోయినా అక్కడను నీవున్నావు, నేను పాతాళంలో అక్కడను నీవున్నావు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన లేనిది ఎక్కడ చెప్పండి. మనం బయట మాట్లాడే మాటలు ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా అనుకుంటాం. భార్య అనుకోవచ్చు, నా భర్తకి తెలియదు కదా, భర్త అనుకోవచ్చు, నా భార్యకి తెలియదు కదా. కానీ దేవునికి తెలియదా? ఆ పాట సంగీత పాడింది. ఆ పాట ఏంటిది? అది నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా. స్తోత్రం. రాజా బాగుగా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. తర్వాత అయ్యా నీ ఎరిగి ఉన్నావు, పండుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. పాడాలి. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా. దేవునికి స్తోత్రం. పిల్లి పాలు తాగితే ఏమనుకుంటుందంట? దేవుడు చూడట్లేదా? నా మూలవాక్యం ఏంటి? జ్ఞానేంద్రియములను హృదయమును నువ్వేం చూస్తున్నావో ఆయనకి తెలుసు, నువ్వేం వింటున్నావో ఆయనకి తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావో ఆయనకి తెలుసు, నువ్వేం వాసన చూస్తున్నావో, నువ్వు ఏ వాసన కలిగిన జీవితం కలిగి ఉన్నావో ఆయనకి తెలుసు, నువ్వు ఏ దేహాన్ని కలిగి ఉన్నావో, దెయ్యాలకు నిలయంగా నీ దేహం ఉందో, దేవునికి నిలయంగా నీ దేహం ఉందో ఆయనకి తెలుసు. ఎవరికి తెలియదు అనుకోవచ్చు మనం. నువ్వు చూసే ప్రతిదానికి లెక్క చెప్పాలి, నువ్వు వినే ప్రతిదానికి లెక్క చెప్పాలి, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలి. వాక్యం చెప్పిందా నేను చెప్తున్నానా? విమర్శ దినమున మనుషుడు మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా నీవు చేసే పనులన్నిటికీ
డొక్క తీస్తాడమ్మా. లెక్కలెత్తేనంట డొక్కలు పగులుతాయంట. పెద్దలు చెప్పే సామెత. లెక్కలెత్తే ఏం పగులుతాయంట చెప్పండి? లెక్కలెత్తే డొక్కలు పగులుతాయంట. దేవుడు లెక్కలోకి తీసుకొచ్చినప్పుడు డొక్కలు పగిలిపోతాయి. ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం సంభాషిస్తున్నావు, మధ్యలో ఏ రాయబారాలు చేస్తున్నావు, నువ్వు తప్పు చెయ్యక్కర్లా. హలో మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, వినండి, లిసన్ టు మీ. అంతేనా? జాగ్రత్తగా వినండి. నువ్వు తప్పు చేయక్కర్లా. తప్పు చేసే వాళ్ళకి సమర్థిస్తే చాలు, నీ డొక్క కూడా పగిలిపోతే జాగ్రత్త అన్నాడు ఆయన. నేను అంటలేదమ్మో, నేను అంత మాట అంటానండి. దేవుని స్తోత్రం చెప్పండి. తప్పు చేయక్కర్లా. తప్పు చేసే వాళ్ళకి నువ్వు ప్రొటెక్షన్ ఇస్తున్నావంటే, తప్పు చేసే వాళ్ళని నువ్వు సమర్థిస్తున్నావంటే నువ్వు ఇంకా తప్పులోకి తీసుకొస్తావు. కోడి పందాలు వేసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి తీర్పు ఎక్కువ అంటగా, చూసే వాళ్ళకి శిక్ష ఎక్కువ అంటగా. తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేయడానికి సమర్థించే వాళ్ళకే శిక్ష ఎక్కువ. కాబట్టి చూడొద్దు, కాబట్టి పార్టిసిపేట్ చేయొద్దు, కాబట్టి పాల్గొవద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. నా అధికారి కదా, నాకు లేకపోతే నాకు సాయం చేసాడు కదా, ఒకప్పుడు నాకు మేలు చేసాడు కదా, ఒకప్పుడు నేను ఆదరించాడు కదా అని ఆడు చేసే పాపలో నువ్వు పాలు పంపులు పొందుకున్నావు అనుకో లెక్క అడుగుతాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని లెక్కలకు వస్తాయి. కొలసీ పత్రిక 3:16. నేను ఉపోద్ఘాతం చెప్పి ముగిస్తానండి. 12 అయిపోయింది, ముగించేస్తున్నా. ఇంకొక 2 నిమిషాలు మీరు చెప్పమన్నా చెప్పను. 45 నిమిషాల నుంచి మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయట్లేదు నాకు తెలుసు. మీ వెనుముక ఎట్లా అవుతుందో, మీ కాళ్ళు ఎలా అవుతున్నాయో, మీ మెదడులు ఎలా ఇసుక్కుంటున్నారో నాకు తెలుసు. త్వరగా చదవండి మరి కొలసీ 3:16. లేదా మీ బైబిల్లో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సంగీతములతోనూ కీర్తనలతో అంటే దాని అర్థం ఏంటమ్మా? వాయిద్యాలు, వాయిద్యాలు, వాయిద్యాలు. ఇక్కడ వాయించే వాయిద్యాలకు నువ్వు చప్పట్లు కొడుతున్నావు అంటే సరే, 3 more స్టెప్పులకు కూడా గంతులేస్తున్నావంటే అర్థమైందన్నమాట. లోక సంబంధమైన సంగీతాలకు కూడా డాన్స్ వేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చి ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిపోయి భాషలు మాట్లాడేసి దేవుని గూర్చి దేవునికి స్తోత్రము గానము చేయుటయే. అబ్బా ఎలా ఉందంటే ఇష్టం లేని తలంబరాలు వేసినట్టు. దేవునికి స్తోత్రము పాడండి అండి. ఇక్కడే ఉంచేద్దాం మిమ్మల్ని. నేను పాడ, మీరే పాడండి. ఇప్పుడు అందరికి వచ్చిన పాట కదా, పాడండి, అందరు కలిసి పాడండి. మిమ్మల్ని వెనకాల మనసులో ఒకటి లాగుతున్నాడు తెలుసా? పాడకే ఏదోటి వేస్తాడు అనుకుంటున్నారు కదా. నేనేమైనాక చెల్లి, తమ్ముడు, అన్న పాడదాం. దేవునికి స్తోత్రం చేయట మంచిదండి. ఏంటి మంచిది? మేలు చేస్తాడు దేవుడు.
దేవునికి స్తోత్రము. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయము దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేయాలా, దేవునికి గానం పాడాలా, దెయ్యానికి గానం పాడాలా? చెప్పండి గట్టిగా. దేవుని గానాలు ఏంటి, దెయ్యం గానాలు ఏంటి నాకు తెలియగలుగుతున్నా? ఏమండి మీరే చెప్పాలి. దేవుని గానం ఏంటి, దెయ్యం గానం ఏంటి? లోక సంబంధమైన పర్టికులర్గా చెప్పాలి. లోక సంబంధమైన పాటలు దేవుని గానం, దెయ్యం గానం. ఆత్మ సంబంధమైన పాటలు నేను చెప్పాను, నువ్వు చెప్పావా? చైతన్య చెప్పాడు. లోక సంబంధమైన పాటలు దెయ్యపు గానం అంట, ఆత్మ సంబంధమైన పాటలు దేవుని గానం అంట. చప్పట్లు కొట్టిన తమ్ముడికి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవునికి గానం చేస్తున్నామా, దెయ్యానికి గానం చేస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎవరికమ్మా సార్ వస్తా పడతలేదా? పడుతున్నావా? నీ అంత కూడా లేదో పిల్ల, చూసే నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సినిమా పాటలు అంటే పిచ్చండి నాకు. మీకు తెలుసా, పాడమంటే పదం కూడా పోకుండా పాడగలిగిన సామర్థ్యం నాకు ఉంది. ఎందుకంటే పాటల పుస్తకాలు కొనేసుకుని ఖైదీ నెంబర్ 1, ఆలయాన హారతులు, ఆ పాట ఎవరిది? పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఏ సినిమాది? సుస్వాగతం. చెప్తారండి, అన్నీ చెప్తారా? సుస్వాగతం. ఆ సినిమా పుస్తకాలను కొనుక్కుని వారంలో పట్టేసి పాడేసేవాళ్ళం. మన సువార్త బృందం అసలు ఏమంటే నిలబెట్టాను, ఆమెమో ఆపరేషన్కి వెళ్ళిపోయింది, ఏమేమో పనులు ఎక్కువైపోయినాయి, ఇంకా ఇప్పుడు వీళ్ళు కూడా పనులు ఎక్కువైపోయినాయి, వీళ్ళకేమో కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. నేను అందుకే నీ వారం పాటలు కూడా పెట్టలేదుగా. దేవుని స్తోత్రం చెప్పండి. వారానికి ఒక 4-5 పాటలు నేర్చుకోవడానికి మన వాళ్ళకి అంత బిజీ షెడ్యూల్. నేను అంటాను, వారంలో సినిమా పాటలు 6 పాటలు నేర్చేసుకుని మళ్ళీ స్కూల్లో పాడేసేవాళ్ళం. నన్నే లేపేవాళ్ళు మాస్టర్. ఇప్పుడు పాడకూడదు కాబట్టి పాడట్లా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు కూడా మంచి దైవ గానాలు మంచి మామూలుగా చేసేవాళ్ళు కాదు. మళ్ళా చదవండి ఒకసారి. కొలసి 3 మూసేశారు అప్పుడే. అదిగో సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, అంటే పాటల ద్వారా కూడా హెచ్చరికలు ఉంటాయా? మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు, మీ హృదయములలో ప్రభువుని గురించి పాడండి, ప్రభుని గురించి మాట్లాడండి, ప్రభుని గురించి మహిమపరచండి. మీకోసం రక్తం కార్చిన వాడైనా, మీకోసం ప్రాణం పెట్టిన వాడైనా, నీకోసం గాయాలు పొందిన వాడైనా, నీకోసం 39 దెబ్బలు తిన్నవాడైనా, నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడైనా, చావసిద్ధమైనటువంటి నిన్ను బ్రతికించడానికి తన ప్రాణాన్ని అర్పించుకున్నవాడైనా, ఆయన మహిమార్థమే మాట చెప్పు, పాట పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాడినా, మాట్లాడినా, ప్రార్థించినా ప్రతి క్షణం ఆయన గురించే మాట్లాడాలి. మాట తప్పనివాడైనా, మాట తప్పనివాడైనా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట 141 కీర్తన. ఆల్రెడీ ఇది మనం పాట రూపంలో పాడేసుకున్నాం. ఒకసారి అదో కాదో చూడండి. 141 కీర్తన 3వ వచనం. 141 కీర్తన 3వ వచనం. త్వరగా ఆఖరి మాట. యెహోవా నా నోటికి, ఇది మనం ఇప్పుడు ప్రార్థన చేయవలసిందండి. ఇది విన్న ఈ మాటలన్నీ కూడా మీరు హృదయంలో పెట్టుకుని, ఈరోజు మనం చాలా లాస్ట్లో ఎందుకు రాసుకున్నానంటే, ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సిన మాట అన్నమాట. ఇది జాగ్రత్తగా వినండి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారా మనకు కాపు పెట్టుము. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకున్నట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము.
వారి రుచిగల పదార్థములు నేను తినక ఇందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ ఉపోద్ఘాతం ద్వారా, ఈ మాటల ద్వారా దేవుడు హెచ్చరించాడు. నీతిమంతులు నన్ను కొట్టుట. ఇప్పుడు దైవజనుడు దేవుడు తన ఆత్మ అభిషేకంతో నిలబడి నిన్ను కొట్టడం అంటే వాక్యం ద్వారా నిన్ను కొట్టడం, నిన్ను హెచ్చరించటం, నిన్ను గద్దించడం నీకు మేలు, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. నువ్వు పాపం అనే గుంటలో పడిపోకుండా నీవు బండ మీద నీ పాదాలు స్థిరపరచబడాలని వాంఛతో దైవజనుడు వాక్యం చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కుడి ఎడమలకు తొలగిపోకూడదు. నీవు ఏం చేయాలి? ఇప్పుడు మన పెదవులు బలహీనమైనవి కాబట్టి, మన నాలుక బలహీనమైనది కాబట్టి, మాట్లాడకూడదు అనుకుంటాం మాట్లాడేస్తాం, పాడకూడదు అనుకుంటాం పాడేస్తాం. మనం బలహీనలం కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా పెదవుల ద్వారమున నీవు కాపు పెట్టుకో. తమ్ముడు సాయి ఏం చేయాలి? ఈ ప్రార్థన మనం చేయాలి. ఇంకా పేర్లు పెట్టొచ్చు కానీ పెట్టకూడదు. అర్థం చేసుకునేవాళ్ళు కాబట్టి పెడుతున్నా. మన నోట బూతు మాటలు కానీ, అపవిత్రమైన మాటలు కానీ, వ్యర్థమైన మాటలు కానీ రావటానికి వీల్లేదు. ఒకవేళ దేవుని మందిరానికి వచ్చి మనం బయటికి వెళ్ళి అలాంటి పనులు చేస్తే, ఈడ దేవుని నమ్ముకుందే, ఈడ చర్చికి వెళ్తుందే, ఇదా చర్చికి వెళ్ళి పాటలు పాడేది, ఇదా చర్చికి వెళ్ళి సాక్షి, ఇదా చర్చిలో పాటలు అని మనల్ని కించపరిచి మాట్లాడతారు. ఆ అవకాశం మన అవతలకి ఇవ్వాలా? ఇద్దామంటారా? ఇవ్వకూడదు కదా. మనం చర్చిలో ఉన్నా, పనిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒకటే నామస్మరణ మన హృదయములో పాడుచూ ఉండాలంటండి. ఒకవేళ నోటి ద్వారా పాడలేకపోతే, నోరు మోగపోతే హృదయంలో పాడుచూ ఉండాలంటే గానీ వ్యర్థమైన వాటిని మన నోటికి రానియకూడదు. ఆత్మ సంబంధమైన సంగీతం, ఆత్మ సంబంధమైన పద్యములు, ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభువుని స్తుతించాలంటేనే మనం ఒకరిని హెచ్చరించుకోవాలంట. పాటల ద్వారా కూడా హెచ్చరిక ఉంది, జాగ్రత్త. ఆయన చూస్తున్నాడు. నువ్వు కూర్చున్నా, నుంచున్నా, లేచినా, పడుకున్నా నీ తలంపులు కూడా ఎరిగిన వాడైనా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కళ్ళలోంచి ప్రార్థన చేసుకుందాం. పార్ట్ 1లోకి వెళ్ళా, ఉపోద్ఘాతంతో ముగించా. వచ్చే వారం పార్ట్ 1లోకి వెళ్దాం. ప్రార్థన చేయండి అందరూ కూడా. ఈ సమయంలో 2-3 నిమిషాలు, ఏదో ఒక 5 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. నాలుక వర్షం అంట, జీవమరణములు. నువ్వు బతకాలన్నా చనిపోవాలన్నా నాలుకలోనే ఉందంట. నువ్వు మాట్లాడే మాటలను బట్టే ఉంటుందంట జీవితం. మన చావు అలాగే ఉంటుందంట, చచ్చిపోయిన తర్వాత తీర్పు కూడా అలాగే ఉంటుందంట. మనం మాట్లాడే మాటలను బట్టే మరణం వస్తుంది. చనిపోయిన తర్వాత ఆ మాటల తీర్పులోకి తీసుకెళ్తాయంట. తీర్పులోకి తీసుకెళ్తాయంట. కాబట్టి ఇక్కడి నుంచి మేలు సంబంధమైన మాటలే మాట్లాడదాం. కీడు కల్పించి మాట్లాడదు, పొరుగు వారిని తృణీకరించవద్దు, ఎదుటి వారిని కించపరిచి మనల్ని మనం హెచ్చించుకోవద్దు. అది దెయ్యపు స్వభావం. దెయ్యపు స్వభావం ఉన్నవాళ్లే పొరుగు వారిని దూషిస్తారు, ద్వేషిస్తారు, కపట మాటలు మాట్లాడతారు, కడుపులో పెట్టుకుని బయట కొట్టి మాట్లాడతారు. కొంతమంది ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణముకు పాత్రలని ఎరిగి ఉండి కూడా చేస్తారంట. మరి కొంతమంది వాళ్ళని అనుసరిస్తారంట, వాళ్ళకి సపోర్ట్ చేస్తారంట. తప్పు కదండి. అక్క, చెల్లి, తమ్ముడన్నా, నువ్వు పాడకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, వాళ్ళకి నువ్వు సమర్థిస్తున్నావా? నువ్వు కూడా ఆ కేటగిరీ చెందిన వాడివే. గద్దించాలి, నువ్వు హెచ్చరించాలి, ఖండించాలి, నువ్వు తోటి సహోదరిగా, తోటి విశ్వాసిగా. ఇది మనకు తగవు, అపవిత్రమైనవి మనకు తగవు అని గద్దించాలి. ఒకరినొకరు గద్దించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరొకరు బుద్ధి చెప్పుకోవాలి. సహజం, మానవ స్వభావం. లోకంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక విధంగా మనం లాగుతూ ఉంటే లోకపు కార్యాలు, లోకపు చేష్టలు, లోకపు పాప సభ మనం లాగుతూ ఉంటుంది. దేవుడు నీకు స్వరం ఇచ్చాడు, దేవుడు నీకు తలంత ఇచ్చాడు, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన మహిమపరుస్తావని. దెయ్యానికి పేటేస్తావని కాదు, దెయ్యానికి పేటేస్తావని కాదు, దెయ్యాన్ని గణపరుస్తున్నావు, దెయ్యాన్ని గణపరుస్తావని కాదు. ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మన నోటితో మనం ఏం చేస్తున్నాం? మన మనసాక్షి, రాత్రి చెప్పారు, మరలా చెప్తున్నారు, మన మనసాక్షి నుంచి మరొకటి లేదండి. మన మనసాక్షిని అడిగిన చెప్పేది మన మంచోళ్ళం, చెడ్డవాళ్ళం. మీ మనసాక్షికి సమాధానం చెప్పుకుని చాలు, ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. మన నడవడికి ఎలా ఉంటుంది, మన మాటలు ఎలా ఉంటున్నాయి, మన పాటలు ఎలా ఉంటున్నాయి, మన తీరి ఎలా ఉంటుంది, మన బుద్ధి ఎలా ఉంటుంది, మన వివేకం ఎలా ఉంటుంది, మన తలంపులు ఎలా ఉంటున్నాయి. ఓ ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలేనా అవి? లోక సంబంధమైన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలా? లోకం నీటి మీద పడవెళ్ళొచ్చు, నీటి మీద పడవెళ్ళొచ్చు, కానీ ఆ నీరు పడవలోకి వస్తే ఏమైంది? పడవ మునిగిపోతుంది. అదే నేను చెప్తున్న మాట. లోకంలో మనం జీవిస్తున్నాం,
కానీ లోకం మనలోకి వస్తే మన ఆత్మీయ జీవితం మునిగిపోద్దమ్మా. ఇంతకు మించి నేనేం చెప్పగలను? పరిశీలన చేసుకుని ఎవరికి వాళ్ళే. ఒకవేళ దేవుడు నేను హెచ్చరిస్తే, గద్దిస్తే, నిజంగా నేను తప్పు చేశానని నీ హృదయం నేను ప్రేరేపిస్తే ఒప్పుకుని విడిచిపెట్టు, కనికరాన్ని పొందుకుంటాం. తప్పు చేయని మానవుడు ఎవరు లేరు ఈ భూమి మీద. యవన ప్రియ సహోదరులు, మీరు కూడా దయచేసి మీ సంపాదన ఎంతైనా కావచ్చు, మీ స్టేటస్ ఎంతైనా కావచ్చు, మనం మాట్లాడే మాటే చెప్పుద్ది మనం మంచోళ్ళము చెడ్డోళ్ళము. ఒక జాబ్ చేసుకునే వ్యక్తి చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు. ఒక జాబ్ చేసుకునే వ్యక్తి బూతు మాటలు మాట్లాడేటంటే చాలా హీనంగా చూస్తారు ఆ వ్యక్తిని. ఇంత చదువుకుని ఇంత ఉద్యోగం చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి? మరి మీరు ఉద్యోగస్తుల కంటే ఎక్కువ. అర్థమవుతుందా? మీరు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు, క్రీస్తు శరీరంలో అవయవంగా మార్చబడ్డారు. మీరెంత విలువైన వస్తువు, మీరు ఎంత విలువైన మనుషులు మీకు తెలియట్లా. దేవుడు మీకు ఎంత విలువిచ్చాడు మీకు తెలియట్లా. మీ విలువను మీ చేతులను మీరే పాడు చేసుకుంటున్నారు. మీ వేలుతో మీకన్నే పొడుచుకుంటున్నారు. మీ నాలుకని సాధు చేయలేం. నేను కూడా సాధు చేయలేను, వాక్యం మీద చెప్తుంది. కానీ అలాగని తప్పులు చేయమని కాదు, ప్రయత్నించాలి. మన నాలుక మనం స్వాధీనం చేసుకోవాలి, మన నాలుకను మన అదుపులో పెట్టుకోవాలి, మన నోటిని మనం భద్రం చేసుకోవాలి, నోటికి తాళం వేసుకోవాలి. తప్పదు. నీ నోటిని కాచుకుంటేనంట నీ ప్రాణాన్ని కాపాడుకుంటావంట. నీ నోటిని వదిలేస్తే విస్తారంగా నీ ప్రాణం చిక్కుల్లో పడద్దంట. అలా చాలామంది చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. మరొక్క నిమిషం ప్రార్థన చేయండి అందరూ కూడా. ఇంకెప్పుడు నేను తప్పు మాటలు నా నోటికి రానియను ప్రభువా. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పాటలు అయ్యా నా నోటమట రానియను ప్రభు. నిన్నే మహింపరుస్తాను, నిన్నే గణపరుస్తాను ప్రభు. మన మునుపటి స్థితిని ఎప్పుడూ మర్చిపోకూడదండి. దావీదు అందుకని మునుపటి స్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేవాడు. రాజైనా కూడా తన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలో అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎందుకో తెలుసా? అవి మర్చిపోతే కృతజ్ఞతహీనుడైపోతాడంట దావీదు. ఉంది ఈ కీర్తనలో. ఒకప్పటి మన వెనుకటి స్థితి మర్చిపోకూడదండి ఎప్పుడు కూడా. ఏమీ లేనప్పుడు దేవుని మనం ప్రార్థన చేస్తాం, అన్ని కలిగినప్పుడు దేవుని ప్రార్థించాం. గాయాలతో ఉన్నప్పుడు ప్రభువా నీవే నాకు దిక్కని ప్రార్థన చేస్తాం. గాయం కట్టిపడిన తర్వాత దేవుడెవరో దేవుడు. అది కృతజ్ఞతహీనత అండి. కృతజ్ఞతహీనత మించింది మరొక భయంకరమైన పాపం మరొకటి లేదు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈరోజు నాతో మీరు మాట్లాడారు, సంఘంతో మీరు మాట్లాడారు ప్రభా. మా పెదవులను కాపాడుకోవాలి. నిజమే, యెషయా దేవుని దర్శనం చూసినప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు. వెంటనే కెరూబులు ఆ నిప్పును తీసుకొచ్చి తగిలించినప్పుడు అతని పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. అలాగే ఈరోజు నిప్పు అనబడిన వాక్యం ప్రకటించబడింది. చాలా మంది పెదవులకి తగిలాయి. ఈ రోజున వాళ్ళ అపవిత్రమైన పెదవులు గల వారు మనం ఒప్పుకుంటే ప్రభు నీ సన్నిధిలో ఎంతమంది ప్రార్థన చేశారు. కానీ కొందరు కప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది పశ్చాత్తాపడుతున్నారు. ఎవరైతే యెషయావలే అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని ఒప్పుకున్నారో వారిని పరిశుద్ధపరచి, పవిత్రపరచి, నిర్దోషులుగా చేసి తీర్పులకు వెళ్లకుండా అయ్యా మరణకరమైన బంధకములు వారిని చుట్టకుండా నీవే నా ఆత్మ బిడ్డల్ని కాచి, కాపాడి, భద్రపరిచి, సంరక్షించి మీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకుంటారని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.